ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता प्रथम अध्यायम् 27వ శ్లోకం అయిపోయింది. 26 శ్లోకం చూడాలి. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథా. తర్వాతది కూడాను శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. హరి ఓం జనని. తత్ర తత్ర కౌరవ సైన్య లేదా ఉభయ సేనయో, రెండు సైన్యాల్లో కూడాను పార్థుడు అపశ్యత్ చూశాడు. ఎవరిని చూశాడు? స్థితాన్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడాను, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడాను చూశాడు. ఎవరెవరున్నారు అక్కడ? పితృన్ అంటే తండ్రులు, అనేక మంది. పితృలు అనేటువంటిది బహువచనము. అనేక మంది తండ్రులు ఉండరు, తండ్రి ఒక్కరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ ఏంటి అంటే పెదనాన్న, చిన్నాన్న, వీళ్ళంటి వాళ్ళందరూ కూడా కజిన్స్ ఉంటారు కదా. కేవలం మన పెదనాన్న చిన్నాన్నే కాకుండా మన తాతకి ఇద్దరు కుమారులు అయితే వాళ్ళ కుమారులు ఆ రకంగా వచ్చే పెదనాన్న చిన్నాన్న ఎవరైనా కూడా. పితామహాన్ అనగా తాతలు, అనేక మంది తాతలు. ఆచార్యులు ఒక్కడే ఉంటారు కదా అని అంటే ధనుర్విద్యను నేర్పించినటువంటిది ఎవరు? ధనుర్విద్యను నేర్పించినటువంటిది ద్రోణాచార్యుడు. కానీ మిగతా విద్యలన్నింటినీ కూడా నేర్చుకున్నటువంటి వారు ఉంటారు కదా. ఎవరి దగ్గర అయితే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడాను కేవలం ఒక విద్య కాదు, చిన్నప్పటి నుండి కూడా అనేక విద్యలు నేర్చుకుని ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడాను. లేదా వీళ్ళకి ఆచార్యులు కాకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఆచార్యులు అయ్యి ఉండొచ్చు. ఆ రకంగా మాతులాన్ అనగా మేనమామలు. భ్రాతృన్ మేనమామలు అని అంటే అమ్మ సైడ్ బ్రదర్స్ అందరూ కూడాను, అమ్మ సైడ్ సోదరులు. భ్రాతృన్ అన్నదమ్ములు. పుత్రులు. పౌత్రాన్ మనవలు. సఖీన్ స్నేహితులు.
వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంకా ఎవరున్నారు అనంటే తర్వాత శ్లోకంలో చెప్తున్నారు శ్వశురాన్. శ్వశురాన్ అనగా మామలు. మాతులాన్ ఆల్రెడీ వచ్చింది కదా! మళ్ళీ శ్వశురాన్ అని ఎందుకొచ్చిందంటే మాతలు అనంటే అమ్మ వైపు మామలు. శ్వశురాన్ అంటే నాన్న వైపు మామలు. తండ్రి వైపు మామలు. సుహృదః చ ఏవ. సుహృదః అనంటే ఎవరైతే మన హితాన్ని కోరుకునే వాళ్ళో మంచి హృదయం కలిగినటువంటి వారు. సేనయోః ఉభయోః అపి. సేనయోః ఉభయోః స్థితాన్ పార్థః అపశ్యత్. 2 సేనలలో కూడా ఉన్నటువంటి వారిని పార్థుడు చూశాడు. వీళ్ళందరిని. తాన్ సమీక్ష్య సహ కౌంతేయః. సహ కౌంతేయః. ఆ కౌంతేయుడు. కౌంతేయః అనగా కుంతిపుత్రుడు అని. మనము వ్యుత్పత్తి కూడా చూసాము కౌంతేయ అనంటే ఏంటి అనేటువంటిది. కుంతేః అపత్యం కౌంతేయః. కుంతేః మతేః. కుంత్యాః కుంత్యాః అపత్యం. కుంతి అనేటువంటిది దీర్ఘ ఈకారాంత. కుంత్యాః అపత్యం కౌంతేయః. ఎవరు? కౌంతేయుడు అనగా పార్థుడు, అర్జునుడు. సర్వాన్ బంధూన్ అవస్థితాన్. అక్కడ ఉన్నటువంటి బంధువులందరినీ కూడాను తాన్ సమీక్ష్య చూసి కృపయా పరయా ఆవిష్టః. కృపయా అనగా తాదాత్మ్యంతో అని. తాదాత్మ్యంతో అనగా వాళ్ళే నా ప్రాణం అనేటటువంటి ఆలోచనతో. పరయా ఆవిష్టః. విషీదన్ ఇదం అబ్రవీత్. విషీదన్ ఆవిష్టః. విషాదం అనేటటువంటిది ప్రవేశించింది అర్జునుడి లోపలికి. ఇదం అబ్రవీత్. ఆ విషాదం ఏర్పడి ఈ రకంగా చెప్పాడు. అబ్రవీత్ చెప్పాడు. చూడండి వీళ్ళందరినీ చూడగానే అర్జునుడు ఏ ప్రయోజనం కోసమైతే వచ్చాడో ఆ ప్రయోజనాన్ని వదిలేశాడు. వదిలేసి తాదాత్మ్యంతో చూస్తూ ఉన్నాడు వాళ్ళందరినీ కూడాను. ఉన్నటువంటిది నా తండ్రులు, తాతలు, మీనమామలు వీళ్ళందరూ కూడా పుత్రులు, పౌత్రులు. మనవలు అంటే అత్యంత ప్రేమ. తాతలు అన్నా, మనవలు అన్నా అందరికీ కూడా అత్యంత ప్రేమ ఉంటుంది. చూడండి అర్జునుడికి తాతలు ఉన్నారు ఇందులో, మనవలు ఉన్నారు. పుత్రుల కంటే వారి వయస్సు వారి కంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరిపైన ఉంటుంది? మనవల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే తాతల పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ పుత్రుల్ని, మనవల్ని, తాతల్ని వీళ్ళందరినీ సంహరించి నేను పొందేదేముంది? అందరినీ సంహారం చేసిన తర్వాత ఇంకా నాకు మిగిలేదేంటి? కృపయా ఆవిష్టః. ఆ బాధ ఏదైతే ఉందో వీళ్ళందరినీ సంహరించకూడదు. వీళ్ళందరూ చనిపోతే ఇంకా నేను కూడా చనిపోయినట్లే అనేటటువంటి ఆలోచన అర్జునుడిలో వ్యక్తమవుతూ ఉంది. మనం కూడా చూడండి ఎవరికైనా పక్కింట్లో వాళ్ళకి కానీ, లేదా పక్క ఊరికి వాళ్ళకి కానీ, లేదా మన పక్క దేశంలో కానీ ఏదైనా అయ్యింది అనంటే మనకు ఏమైనా విషాదం అనేటువంటిది ఏర్పడుతుందా మన మనస్సులో అంటే ఏమీ ఏర్పడదు. పక్క దేశంలో యుద్ధం జరుగుతుంది అనంటే మనకు బాధ కలుగుతుందా? వాళ్ళకి తక్కువ కలుగుతుంది బాధ. అదే మన దేశంలో యుద్ధం జరుగుతోంది. మనకి ఆహార పదార్థాలు ఏమీ కూడా సరఫరా కావడం లేదు. నిత్య అవసరాలేవి కూడాను సరఫరా కావడం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది?
పక్క దేశంలో ఏదో జరిగింది అనంటే అప్పుడెలా ఉంటుంది? వీలైనంత సహాయం చేయాలని అందరూ పూనుకుంటారు. ఆహ్, బాధ ఆ! కలుగుతుంది. కాదు. అమెరికాకి, ఇరాన్‌కి యుద్ధం జరిగితే మనం ఎంత సహాయం చేశాము? మనం ఏమైనా సహాయం చేశామా? లేదు మాట. ఆ! అదే సమస్య అనేటటువంటిది, ఆ సమస్యతో నేను ప్రభావితం చెందుతున్నాను అనంటే, నేను అక్కడ ఏదో ఒక ప్రయత్నం చేస్తానా? చేయనా? చేస్తాము. ఖచ్చితంగా చేస్తాం. ఇక్కడ కూడా అర్జునుడి ఆలోచన ఎలా ఉంది అనంటే, ఇంతవరకు కూడా అనేక యుద్ధాలు చేశాడు. అనేక మంది ప్రజల్ని సంహరించాడు. అంటే సైనికులందరిని కూడా సంహారం చేశాడు. ఎంతో మందిని గెలిచాడు. అప్పుడు యుద్ధం చేసి సంహారం చేసినప్పుడు అర్జునుడు ప్రభావితం చెందలేదు. ఎందుకు అనంటే అక్కడ వాళ్ళ యందు తాదాత్మ్యం అనేటటువంటిది లేదు. కానీ తాదాత్మ్యం ఎక్కడ ఉంది అనంటే, ఇప్పుడు అన్ని యుద్ధాలు చేసినా కూడాను ప్రభావితం చెందని అర్జునుడు ఇప్పుడెందుకు ప్రభావితం చెందుతున్నాడు అనంటే, వీళ్ళందరి యందు కూడా తాదాత్మ్యం అనేటటువంటిది ఉంది. నా వాళ్ళు అనేటటువంటి భావం ఉంది. ఆ నా వాళ్ళు అనేటటువంటి భావమే దేన్ని కలిగిస్తుంది అనంటే, దుఃఖాన్ని కలిగిస్తుంది. నా వాళ్ళు అనేటటువంటి భావం ఎప్పుడైతే వదిలిపెడతామో అప్పుడు దుఃఖం అనేటటువంటిదే ఉండదు. ధర్మరక్షణ కోసం ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో మందిని సంహారం చేశాడు అర్జునుడు. దుఃఖం లభించిందా అప్పుడు? దుఃఖించాడా అప్పుడు? దుఃఖించలేదు. అప్పుడు దుఃఖించలేదు. మరి ఇప్పుడు ఏమీ జరగకుండానే చూడగానే దుఃఖం ఎందుకొస్తోంది అర్జునుడికి? వీళ్ళ మీ ఇప్పుడు పైన మమకారం అన్నది ఉంటుంది కదా. ఇప్పుడు కూడా ధర్మాన్ని రక్షించడం కోసమే యుద్ధం చెయ్యాలి అని అనుకున్నాడు. అయినప్పటికిని కూడాను అక్కడ తా అభిమానం అనేటటువంటిది లేనప్పుడు యుద్ధం అనేటటువంటిది సవ్యంగా చెయ్యగలిగాడు. అలాగే ధర్మాన్ని రక్షించగలిగాడు. ఎప్పుడైతే తాదాత్మ్యం అనేటటువంటిది ఏర్పడుతుందో, అభిమానం నా వాళ్ళు, నేను అనేటటువంటి అభిమానం ఏర్పడుతుందో అప్పుడు ధర్మాన్ని రక్షించలేము. ఆ పరిస్థితికి మనము బానిసలమవుతాము. నేను, నా వాళ్ళు అనేటటువంటి భావం ఉన్నంత వరకు కూడా పరిస్థితికి బానిసలమవుతాం. అదే విధంగా అర్జునుడు కూడా బానిస అవుతున్నాడు ఆ పరిస్థితికి. కాబట్టి నేను, నాది అనే నా వాళ్ళు అనేటటువంటి మమకారాన్ని వదిలిపెట్టాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.